మన ఆయుర్వేదం ప్రేక్షకులకు నమస్కారములండి. నేను వైద్య లక్ష్మణ్. ఇవాళ రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా వైట్ హెయిర్ అనేది చాలా పెద్ద సమస్యగా మారినది. చాలా చిన్న వయసులోనే హెయిర్ కానీ, లేకపోతే ఫేస్ పైన వచ్చే హెయిర్ కానీ, తల వెంట్రుకలు కానీ తెల్లగా అయిపోవడము, దానివల్ల చాలా డిప్రెషన్కి గురి అవుతూ ప్లస్ దానికి ఎన్నో రకాలుగా తైలాలు, రకరకాల యోగాలు ట్రై చేస్తూ ఉంటారు. సో ఎన్నో రకాల కెమికల్ డైస్ వేయడం వల్ల దానివల్ల కూడా కొన్ని సమస్యలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవాళ మనం ఒక చక్కటి పరిష్కారంతో వచ్చామండి. సో ఇక్కడ ముఖ్యంగా కారణం వచ్చేసేసి ఈ తెల్ల వెంట్రుకలు, చాలా చిన్న వయసులోనే ఈ తెల్ల వెంట్రుకలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటనేది తెలుసుకుందాము. దీంట్లో వచ్చేసేసి మన లైఫ్ స్టైల్, ఎందుకంటే జీవన విధానం, ఆయుర్వేదంలో జీవన విధానం అనేది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఏ విధంగా మనిషి జీవించాలి అని చెప్పేసేసి మన ఆయుర్వేదం వివరించబడుతున్నది. ఆయుర్వేదం కేవలం ఔషధాలు ఇయ్యడం మాత్రమే కాదండి, ఇది ఒక జీవన విధానం. ఎందుకంటే మనిషి ఏ విధంగా ఋతుచర్య, దినచర్య అంటే ఈ రోజు మనం ఏం చేయాలి, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మరి ఈ ఎండాకాలంలో, వానాకాలంలో, వివిధ ఋతువులలో మనం ఏ విధంగా మన ఆహార వ్యవహారాలు ఉండాలి. సో మన ఆ నియమాలు కరెక్ట్గా మనం పాటించినట్లయితే ఎలాంటి వ్యాధులు, సమస్యలు అనేది రాకుండా ఉంటాయి. సో ఇక్కడ బేసికల్గా ఈ తెల్ల వెంట్రుకలు రావడానికి ముఖ్యమైన కారణము వెంట్రుకలలో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల. సో ఆ మెలనిన్ తగ్గడానికి కారణాలు కొన్ని ఆహార వ్యవహార శైలిలు అయితే మాత్రము, ఇంకా కొన్ని జెనెటికల్గా ఉంటాయి. అంటే మన వంశంలో ఎవరికైనా ఈ విధంగా తొందరగా హెయిర్ అనేది వైట్ కావడం వల్ల మన పిల్లల్లో కూడా అలాంటి సమస్య వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, తినే ఆహారంలో మనకు కావాల్సినది ముఖ్యంగా B12 ఒకటి, ప్లస్ ఐరన్ ఒకటి, జింక్ ఒకటి, కాపర్ ఒకటి, ఇలాంటి ఆహారాలు, అంటే ఇలాంటి పోషక తత్వాలు ఉన్న ఆహారం మనం ఎక్కువగా తీసుకోవాలి. సో అలాంటి పోషక ఆహారాలు ఏంటనేది మనం ఇవాళ చూసినట్లయితే గ్రీనీ వెజిటేబుల్స్, అంటే మంచి ఆకుకూరలలో మనకు కావాల్సిన ఈ మెలనిన్ అనేది ఎక్కువ శాతంలో ఉంటుందండి. ప్లస్ దీంతో పాటు నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, అంటే సిరిధాన్యాలు, మామూలుగా ఈ గింజలు అంటే మన వాటర్ మిలన్ సీడ్స్ కానీ, లేదంటే పంకిన్ సీడ్స్ కానీ, ఇలాంటి ఆహారాలలో మనకు కావాల్సిన వైటమిన్స్ ఇవన్నీ కూడా అందడానికి ఎక్కువగా అవకాశం ఉందండి. సో దీంతోపాటు క్యారెట్లో మనకు కావాల్సిన బీటా కెరోటిన్స్ ఏవైతే మనకు శరీరానికి కొన్ని వైటమిన్స్ అబ్జర్వ్ కావడానికి క్యారెట్ కూడా మనకు చాలా ఉపయోగపడుతున్నది. అయితే ఆయుర్వేదంలో దీనికి ఒక 3 ఇంగ్రీడియంట్స్తో మేము వంశపరంగా ఎంతోమందికి ఈ ఔషధాలు ఇచ్చినప్పటికీ చాలా మంచి రిజల్ట్స్ అనేది మనకు ఉన్నాయి. సో ఈ యొక్క ఔషధాలు చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. మనకు ఎక్కడైనా కానీ చాలా ఈజీగా దొరికే ఔషధాలతో ఇవాళ మీకు ఒక చక్కటి పరిష్కారం నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ మనకు 3 ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా వచ్చేసేసి భృంగరాజ అనేది గుంటగల్జేరు అంటాము. గుంటగల్జేరు, ఎందుకంటే గుంటగల్జేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన పూర్వీకుల నుండి కూడా ఈ గుంటగల్జేరు తలకు సంబంధించిన తైలాలు తయారు చేయడానికి ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాము. అయితే దీన్ని మనం తినడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ తినడం వల్ల కూడా చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది రెగ్యులర్గా వాడటం వల్ల మనకు లివర్ డీటాక్స్ అవుతుంది. న్యాచురల్గా డీటాక్స్ డ్రింక్స్ అనేది ఎన్నో రకాలుగా తీసుకుంటూ ఉంటాము, కానీ భృంగరాజ అనేది అందులో చాలా ఉత్తమమైన ఔషధం. ఈ లివర్ డీటాక్స్ కావడం వల్ల మనం తిన్న ఆహారం అనేది సరైన అబ్జర్ప్షన్ అయ్యి మన శరీరానికి కావాల్సిన పోషణ అనేది లభిస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ వెంట్రుకలు ఏవైతే తెల్లబడుతున్నాయో దాన్ని నల్లపరచడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేసే ఇదొక మూలిక. సో దీంట్లో ఇంకొకటి నువ్వులు వచ్చేసేసి కాల్షియం కంటెంట్ నువ్వులలో చాలా ఎక్కువగా మాత్రంలో ఉంటుంది. అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకు నిత్య పోషణకు కాల్షియం అందుతుందండి. సో హెయిర్ లాస్ కాకుండా ఉండటము, ప్లస్ హెయిర్కి మంచి పటుత్వం ఇవ్వడానికి ఈ నువ్వులు అవసరం. ఇంకొకటి, దీన్ని సూపర్ ఫుడ్గా పరిగణిస్తాము. ఇది తెలియని వారు ఎవరు కూడా ఉండరు. దీన్ని ఆమ్లకి అంటారు, ఉసిరికాయ చూర్ణం. ఇది
ఉసిరికాయ చూర్ణంను మనకు కావాల్సిన అంటే రసాయన శక్తి అనేది మనకు దీంట్లో ఉంటుందండి. రసాయన శక్తి అంటే ఎప్పటికీ ముసలి వాళ్ళని కాకుండా చేయగలిగేంత కెపాసిటీ మనకు ఈ ఆమ్లకి ఉసిరికాయలో ఉన్నది. అయితే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఈ ఆమ్లకి ఉసిరికాయ 50 గ్రాములు, భృంగరాజ గుంటగల్జేరు 50 గ్రాములు, నువ్వుల చూర్ణము 50 గ్రాములు. ఇవి 3 మనం సమభాగములుగా తీసుకునేసేసి ఇది గుంటగల్జేరు చూర్ణము 50 గ్రాములు, నువ్వుల చూర్ణము 50 గ్రాములు, ఇది ఉసిరికాయ చూర్ణము 50 గ్రాములు. ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసేసి, అయితే మిక్సీలో కూడా మనం దీన్ని కరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు. వీళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా నిర్భయంగా తప్పకుండా ఇది వాడాల్సిన యోగము. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకు ఉండదు. సో పిల్లలు తినడానికి ఇబ్బంది పడితే కనుక కొద్దిగంత తేనెతో కలిపేసి ఇవ్వవచ్చండి మనం దీన్ని. సో ఉదయము సాయంత్రము మనము 1 టీ స్పూన్ తేనెతో కనుక వాడినట్లయితే అతి తక్కువ సమయంలో అంటే 2 నుండి 3 నెలల్లోనే దీని ఫలితం అనేది మనం చూడడానికి ఉంటుంది. సో ఇది కేవలము జుట్టు నల్లబరచడానికే కాకుండా మంచి జ్ఞాపక శక్తి అనేది పెంచుతున్నది. ప్లస్ మన కంటి చూపు మెరుగు కావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నది. ప్లస్ మనకు బాడీలో ఐరన్, కాల్షియం అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నది. సో దానికంటూ ప్రత్యేకంగా మనం ఆర్టిఫిషియల్గా దొరికే ఎలాంటి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఎన్నో చక్కటి విషయాలు ముందు మనం తెలుసుకుందామని ఇప్పటికీ నమస్కారములండి.